ద్వారా మార్కెట్స్లో స్టిల్ ఒక ఫ్లాట్ ట్రెండ్ ఆర్ ఫ్లాట్ ట్రేడ్ కనిపిస్తుంది. మార్కెట్స్ అదే కన్సల్టేషన్ ఫేజ్ ఇంకా కొనసాగుతున్నాయి. 7 పాయింట్స్ ప్లస్లో 9622 పాయింట్స్ దగ్గర నిఫ్టీ అండ్ 2425 పాయింట్స్ ప్లస్లో 31246 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సెక్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఐటీ, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎక్కువగా వీక్ అయిన కౌంటర్స్లోనే మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి కనిపిస్తుంది అండ్ హెల్త్ కేర్ రంగ షేర్స్ ఆటో ప్యాక్లో ఈ ప్యాక్ అంతా కూడా కాస్త వీక్గా ఉంది. అండ్ వెన్ కంపేర్డ్ విత్ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కాస్త పర్ఫామ్ చేస్తున్నాయి, బట్ మిడ్ క్యాప్స్లో మాత్రం నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ రిలయన్స్, అదాని పోర్ట్స్, హిందాల్కో, బీపీసీఎల్, ఇన్ఫోసిస్ టాప్ 5 గెయినర్స్గా నిలిస్తే ఐడియాసీఎల్ఆర్, డాక్టర్ రెడ్డిస్, ఐటీసీ, హీరో మోటోకార్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ టాప్ 5 లూజర్స్ జాబితాలో మనకు కనిపిస్తున్నాయి. అండ్ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మనం మాట్లాడితే త్రివేణి టర్బైన్స్ అన్న స్టాక్ ఇప్పటికీ 15% లాభంతో 163 రూపాయల దగ్గర కొనసాగుతుంది. అడ్వాన్స్డ్ ఎంజైమ్ 7.5% లాభంతో 353 రూపాయల దగ్గర కొనసాగుతుంది. ఇవాళ 362 రూపాయల హై దాకా వెళ్ళింది ఇవాళ అడ్వాన్స్డ్ ఎంజైమ్. బీజేఆర్ ఎనర్జీ ఇవాళ ఆల్మోస్ట్ 6% గెయిన్స్తో 152 దగ్గర. సొమాని సిరామిక్స్ 5.5% గెయిన్స్తో. డెన్ నెట్వర్క్స్ లాంటి స్టాక్స్లో కూడా 5.5 నుంచి 6% దాకా జంప్ కనిపించింది. జయప్రకాష్ అసోసియేట్స్ 5.5% డౌన్తో, జెస్డైల్ 4% డౌన్తో, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, శిల్పా మెడికేర్, టాటా కమ్యూనికేషన్స్ అండ్ ఇండియన్ హోటల్స్ లాంటి స్టాక్స్లో 2.5 నుంచి 3.5% దాకా నష్టం మనకు కనిపిస్తుంది. ఓవర్గా అయితే ఇప్పుడు దాకా ఉన్న ట్రెండ్. ఒక మార్కెట్ గురించి పెద్దగా ఇనిషియల్ కామెంట్స్ తీసుకోవడానికి కూడా మనకి అంత మూవ్స్ ఏం కనిపించట్లేదు. ఒక ఫ్లాట్ ట్రెండే కనిపిస్తుంది. ఎలాంటి వ్యూ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేబీ లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి కొద్దిగా లాస్ట్ నుంచి లాభాల్లోకి అంటే మంచి స్ట్రెంగ్త్ అయితే కనబడుతుంది మార్కెట్లో. బుల్స్ బేర్స్తో పోలిస్తే ఇంకా బేర్స్ తమ పట్టును ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. 9600 పైన మార్కెట్ని సస్టైన్ చేయడంతో పాటు మార్కెట్స్ దిగువకు వచ్చిన ప్రతిసారి మళ్ళీ బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది లోయర్ లెవెల్స్ దగ్గర కొద్దో గొప్ప. ఎలాంటి వ్యూ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు? నిన్న 9600 బ్రేక్ అయింది కాబట్టి ఒక చిన్న పుల్ బ్యాక్ రియాక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఈ రియాక్షన్లో 9600 ఇంత క్రితం రెసిస్టెన్స్ కాస్త ఇప్పుడు సపోర్ట్ అయింది. సో ఆ సపోర్ట్ 9600 దగ్గర నిలదొక్కున్నట్టు కనిపిస్తుంది. సో మార్కెట్ కొంచెం స్థిరంగానే కనిపిస్తుంది, పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. నిన్న మేజర్ అప్ మూవ్ వచ్చింది కాబట్టి ఒక స్వల్ప చిన్న రిలీఫ్ అనుకోవచ్చు బుల్స్కి. అందువల్ల కొంచెం ప్రస్తుతానికి ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్లో ట్రెండ్లో వీక్నెస్ కనిపించలేదు. ఇంకా 9600 పైన నిలబడుతుంది కాబట్టి ఓవరాల్గా స్ట్రెంత్ ఉంది అనుకోవచ్చు. సో మార్కెట్ అయితే మటుకు ఇమీడియట్ డౌన్ సైడ్ థ్రెట్ అయితే పెద్ద డేంజర్ కనిపించట్లేదు. ఇంట్రాడే రెసిస్టెన్స్ 9640, అది పైన నిలబడాలి. అప్పుడు ఫర్దర్ అప్ మూవ్. నెక్స్ట్ టార్గెట్ 9700 వరకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఇంట్రాడే సపోర్ట్ 9600, ఇంట్రాడే సపోర్ట్ అండ్ డైలీ సపోర్ట్ కూడా 9600. దాని కింద కనుక ట్రేడ్ అవటమో దాని కింద క్లోజ్ అవుతే మటుకు మళ్ళీ ఒక స్వల్ప కన్సాలిడేషన్ అనేది వస్తుంది. ఓవరాల్గా మార్కెట్ అయితే పాజిటివ్గానే ఉంది, ఒక చిన్న బ్రీతర్ తీసుకుంటుంది. బట్ ఆన్ ద హోల్ టెక్నికల్గా పెద్ద నెగిటివ్గా కనిపించట్లేదు. షార్ట్ టర్మ్లో మనకి నిన్న మొన్న 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన సపోర్ట్ తీసుకోవడం చూసాం. 50 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కరెక్ట్గా ఆ లెవెల్లో 2 రోజులు బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు 20 డేస్ మూవింగ్ యావరేజ్ షార్ట్ టర్మ్లో చాలా కీలకం. ఆ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంటుంది. 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్టు, 20 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఇవాళ రేపు కనుక ఈ టెస్టింగ్లో కనుక ఈ 20 డేస్ మూవింగ్ యావరేజ్ పైన కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్లో ఒక అప్ ట్రెండ్ సిగ్నల్ ఇచ్చినట్టు అనుకోవచ్చు టెక్నికల్గా. అలాగే ఓవరాల్గా మనకి మార్కెట్ పాజిటివ్గానే ఉంది అనుకోవచ్చు ఓవరాల్గా. ఓకే, కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ వైజాగ్ నుంచి రత్నకుమారి. అడగండి రత్నకుమారి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఓకే, అది బాగా వీక్నెస్ చూపిస్తుంది. నిన్న ఇవాళ బాగా పడిందంటే అది ఎనీ బ్యాడ్ న్యూస్ ఇస్ దేర్ ఇన్ ద కంపెనీ. అండ్ అలాగే అశోక్ లేలాండ్ ఉన్నాయండి, 92 దగ్గర తీసుకున్నాను. ఓకే, అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఈ ప్రైస్లో సెల్ చేయడం మంచిదంట? ఓకే. స్నోమెన్ లాజిస్టిక్స్ అండ్ అశోక్ లేలాండ్. స్నోమెన్ లాజిస్టిక్స్తో పాటు నిన్న ఇదే స్పేస్లో ఉన్న లాజిస్టిక్ స్పేస్లో ఉన్న గతి లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ కనిపించింది. జిఎస్టీ అమలు నేపథ్యంలో సాధారణంగానే బై అండ్ రూమర్స్ సెల్ న్యూస్ అని మనం అంటాం. అంటే రూమర్స్ టైంలో కనుక న్యూస్ వచ్చే కంటే ముందు అమ్మేయాలి. బట్ సాధారణంగా మార్కెట్ కూడా అదే చేస్తూ ఉంటుంది.
ఈ ఇంకా జిఎస్టీ అమలు నిన్నటి నుంచి అయిన నేపథ్యంలో అంటే ఫస్ట్ నుంచి అయింది, నిన్నటి మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి జిఎస్టీ అమలు తర్వాత కొద్దిగా సెల్ ఆఫ్ అయితే కనిపించింది స్నోమెన్ లాజిస్టిక్స్లో. ఎలాంటి మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నారు స్నోమెన్ లాజిస్టిక్స్ అండ్ అశోక్ లేలాండ్లో? 6 నెలలు బట్టి మన 6 నెలల క్రితం కూడా చాలామంది అనుకున్నారు ఒకవేళ కనుక జిఎస్టీ బిల్ రియాలిటీ పాసేజ్ అయితే కనుక లాజిస్టిక్ స్టాక్స్ కన్నిటికీ బాగా పాజిటివ్ ఉంటుంది. కానీ అనుకున్నంతగా పాజిటివ్ ట్రెండ్ రాలేదు. స్లోగా కొంచెం ఈ పాజిటివ్ ఆస్పెక్ట్ కాస్త కొంచెం స్లైట్గా తగ్గుముఖం అనేది పట్టడం మనం చూసాము. లాస్ట్ 6 మంత్స్గా లాజిస్టిక్ స్టాక్స్ అన్నీ కూడా వీక్గానే కనిపిస్తుంది. అలాగే నిన్న బిల్లు కూడా మొన్న కూడా క్లియర్ అయిపోయింది, అమలులో కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా న్యూస్ కూడా అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా మేజర్ ట్రిగర్ లేదు కాబట్టి, పైగా స్టాక్స్ ఈ లాజిస్టిక్ స్టాక్స్ అన్నీ కూడా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి, సో ఇమీడియట్గా అంత ఆశాజనకంగా అవుట్లుక్ లేకపోవడంతో ఇన్వెస్టర్స్ ఇంత క్రితం ఈ పాజిటివ్ యాంటిసిపేషన్ ఒక న్యూస్ ఎక్స్పెక్టేషన్స్ తోటి కొన్న వాళ్ళందరూ కూడా కొంచెం అమ్మకాలు జరుపుతున్నారు, ఎగ్జిట్ అవుతున్నారు. అందువల్ల కొంచెం ఈ మధ్యకాలంలో లాజిస్టిక్ స్టాక్స్ అన్ని కరెక్షన్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఎందుకంటే 55 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 2 వారాల క్రితం అక్కడ సపోర్ట్ తీసుకుంది. అలాగే మొన్న డిసెంబర్లో కూడా ఇంచుమించు 50 దగ్గర కనిపిస్తుంది. అలాగే 2016 ఫిబ్రవరి మార్చిలో కూడా 50 రూపీస్ దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ చార్ట్ల ప్రకారం చూస్తే కనుక 50 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ డేంజర్ ఉండకపోవచ్చు. కాకపోతే మీరు కొన్న రేట్ రావాలంటే మటుకు లాజిస్టిక్స్లో ఒక ర్యాలీ రావాలి, లేదంటే మార్కెట్ మళ్ళీ బుల్లిష్ ట్రెండ్ వస్తే అప్పుడు 80 రూపీస్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. కంపెనీ కూడా మన ఈ మధ్య చెప్పింది 2018లో 17లో కూడా మనకి మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయన్న పాజిటివ్ కామెంట్ కూడా రావడం మనం చూసాం. సో కాబట్టి ప్రస్తుతం కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాలి. ఇమీడియట్గా షార్ట్ టర్మ్ కాకపోయినా లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే కనుక మీకు రిటర్న్ వస్తుంది, లేదంటే చిన్న ర్యాలీలో వస్తే కనుక నా ఉద్దేశం ఎగ్జిట్ అయిపోయింది. అలాగే అశోక్ లేలాండ్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా స్లైట్గా పాజిటివ్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తాం. ఎందుకంటే ఒక పాజిటివ్ అంత క్రితం చూస్తే కనుక అశోక్ లేలాండ్ లాస్ట్ క్వార్టర్ కొంచెం నెగిటివ్గా ఉన్నప్పటికీ ఈ లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు బౌన్స్ బ్యాక్ అయ్యింది. కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ పాజిటివ్ డేటా రావడంతో సేల్స్ మన 2 రోజుల క్రితం చూసాము 11% వరకు పెరగడంతో మంత్లీ సేల్స్ బాగా పాజిటివ్గా రావడంతో, అలాగే మనకి కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో కూడా ఇంకా ఫర్దర్ కన్సాలిడేషన్ చేస్తాము, కొత్త న్యూ లాంచెస్ వస్తున్నాయి అని అశోక్ లేలాండ్ చెప్పడంతో ఈ స్టాక్ బాగా పెరగడం మనం చూస్తాం. హోల్డ్ చేయండి. టెక్నికల్గా చూస్తే కనుక రిజల్ట్స్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 110 దగ్గర కనిపిస్తుంది. అది మనకి 2016 మే జూన్లో ఏర్పడిన టాప్. అక్కడి నుంచి మనం గత 1 ఇయర్గా తగ్గడం చూసాం కాబట్టి, సో 110 నెక్స్ట్ టార్గెట్ 120 పైన కనుక నిలబడిందంటే ఫర్దర్ అప్ ట్రెండ్. సో ఈ మధ్య పాజిటివ్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి అశోక్ లేలాండ్ని హోల్డ్ చేయండి. ఓకే, శారద మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. నేను క్యాడిలా ఇండికేట్ తీసుకోవాలనుకుంటున్నానండి. అది కానీ లేకపోతే గ్లెన్మార్క్ ఫార్మా కానీ ఈ రెండిట్లో ఏది బాగుంటుంది ఒకసారి చెప్పండి. క్యాడిలా గ్లెన్ ఓకే 1 year 1.5 years ఉంచుకోగలుగుతాం. ఓకే, క్యాడిలా ఆర్ గ్లెన్మార్క్ ఫార్మా గ్లెన్మార్క్ ఫార్మా ఈ రెండిట్లో ఏది అంటే ఇప్పుడు క్యాడిలా ఇవాళ కొంచెం తగ్గింది కదా, మనకి తీసుకున్నాను కానీ మరి ఎలా ఉంటుందో అర్థం కాక అంటే ఫార్మా ప్యాక్ అంటే బికాజ్ చాలా ట్రబుల్స్లో కనిపిస్తుంది ప్రస్తుతానికి. 1.5 year టైమ్ హోరైజన్ కోసం మేబీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకునే ఇన్వెస్ట్ చేసుకోవచ్చే మీరు, బట్ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది. మన కంపేర్డ్ విత్ క్యాడిలా అయితే కాస్త గ్లెన్మార్క్ బెటర్గా ఉన్నట్టుంది, బెటర్ వికెట్ మీద. ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు, క్యాడిలా ఆర్ గ్లెన్మార్క్? ఈ 2 స్టాక్స్ చూస్తే కనుక డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతున్నాయి. క్యాడిలా చూస్తే కనుక ఈ ర్యాలీలో మొన్న 340 రూపాయల నుంచి 550 రూపాయల వరకు ఇంచుమించు ఒక 200 రూపాయలు అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. కానీ గ్లెన్మార్క్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 1000 రూపాయల నుంచి 600 రూపాయల వరకు ట్రెండ్ డౌన్ సైడ్కి రివర్స్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక క్యాడిలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఒక 2-3 రోజుల క్రితం కూడా చూస్తే కనుక స్టాక్ యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి కొన్ని పర్మిషన్స్ నాట్ రావడంతో, అప్రూవల్ రావడంతో బాగా పెరగటం అనేది మనం చూసాము. బాగా లైమ్ లైట్లోకి ఉన్న స్టాక్ క్యాడిలా. కానీ ఫండమెంటల్గా చూస్తే కనుక స్ట్రాంగ్గానే ఉంది. మొన్న Q4 రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి.
కాకపోతే వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంది. బట్ జనరల్గా ఏమవుతుందంటే ఫ్యూచర్ అవుట్లుక్ అంటే నెక్స్ట్ రానున్న క్వార్టర్స్లో పాజిటివ్గా ఉంటుంది రిజల్ట్స్ అన్నప్పుడు వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ప్రస్తుతానికి టెక్నికల్గా కూడా చూస్తే కనుక క్యాడిలా కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి నేను స్లైట్గా తగ్గిందన్నారు. అది జస్ట్ చాలా స్వల్ప రియాక్షన్. అట్లీస్ట్ ఒక 10% స్టాక్లో కరెక్షన్ వస్తే తప్ప కానీ మనం బయింగ్ అనేది చేయలేము. అది ఫస్ట్ బయింగ్ పాయింట్ అనుకోవచ్చు. అలాగే గ్లెన్మార్క్ చూస్తే కనుక ఇందాక చెప్పినట్టు 1000 రూపాయల నుంచి 600 రూపాయల వరకు పడింది. ఈ పడిన తర్వాత మనకి వాల్యుయేషన్స్ కూడా ఫండమెంటల్గా కూడా కొంచెం అట్రాక్టివ్గా రావడం మనం చూసాము. లాస్ట్ మంత్ కూడా చూసాము యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి 1-2 అప్రూవల్ రావడంతో, ముఖ్యంగా క్యాన్సర్ డ్రగ్ సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో కూడా గ్లెన్మార్క్ బాగా కొంచెం స్టేబుల్గా కనిపిస్తుంది. ఈ న్యూస్ రావడం కూడా పాజిటివ్గా వచ్చింది. కానీ మొన్న Q4 రిజల్ట్స్ మటుకు గ్లెన్మార్క్లో బాగా డిసప్పాయింటింగ్గా రావడంతో కొంచెం ఈ స్టాక్ కూడా పడుతూ వచ్చింది. సో ఓవరాల్గా ఇందాక సాయి గారు చెప్పినట్టు ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా ఇంకా కొన్ని కన్సర్న్స్లు ఉన్నాయి. నా ఉద్దేశం అయితే మటుకు 600 దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా గ్లెన్మార్క్లో ఉంది కాబట్టి, ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి గ్లెన్మార్క్ కొంచెం కాంట్రేరియన్ బెట్గా, ప్రస్తుతానికి నెగటివ్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ కాంట్రేరియన్ బెట్గా నెక్స్ట్ 1 or 2-3 years పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంది కాబట్టి గ్లెన్మార్క్ బెటర్ బైగా ఉంటుంది. ప్రభు మరో కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం అండి, చెప్పండి. ఓకే, టెంపుల్ ఫర్టిలైజర్స్ మంత్స్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో 50 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వెళ్ళింది. నెల రోజుల బట్టి చూస్తే కనుక 130 రూపాయలు దాటలేకపోతుంది. రెసిస్టెన్స్ ఫామ్ అయింది. టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్ ఉంది. ఇవాళ కాకపోతే ఈ 3.5% వరకు పెరిగింది. అలాగే మొన్న జిఎస్టీ కూడా చూస్తే కనుక ఫెర్టిలైజర్స్కి పాజిటివ్గా ఉంటుంది అన్న వార్త కూడా రావడం చూసాము. పైగా దాని తగ్గట్టుగానే ఫెర్టిలైజర్ స్టాక్స్ కూడా జిఎస్టీ తర్వాత పాజిటివ్గా రియాక్ట్ అయ్యి చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఓవరాల్గా ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక ఇంకా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గానే కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ ఒక వన్ క్వార్టర్లో కూడా మనకి చంబల్ ఫెర్టిలైజర్స్ బాగానే కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. కాకపోతే మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి 130-135 దగ్గర ఈ నెల రోజులు బట్టి 2 పీక్ ఏర్పడింది కాబట్టి కొంచెం గట్టి రెసిస్టెన్స్ ఉంది. 130-35 కనుక బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ మంచి మీకు రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి చంబల్ ఫెర్టిలైజర్స్. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. బెంగళూరు నుంచి సునీత అడుగుతున్నారు, హెచ్డిఐఎల్ టెక్నికల్ లెవెల్స్ ఇంట్రాడే కోసం సజెస్ట్ చేస్తారా? అండ్ ఐబీ రియల్ ఎస్టేట్, ఈ 2 స్టాక్స్ది టెక్నికల్ లెవెల్స్ ఫర్ ఇంట్రాడే, హెచ్డిఐఎల్ అండ్ ఐబీఆర్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్. అంటే ఇమ్మీడియట్గా జనరల్గా ఇంట్రాడేక్ అనేది ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా చెప్పలేము. ఎందుకంటే బాగా కంటిన్యూస్గా అది మూమెంట్స్ చూసుకుంటూ వెళ్ళాలి. ఇంట్రాడే ట్రేడింగ్ కూడా జనరల్గా చెప్పేది ఏంటంటే ఎక్కడైనా కూడా ఇంట్రాడే ట్రేడింగ్ చాలా రిస్కీ ట్రేడ్ అవుతుంది. నాకు తెలిసి ఇంట్రాడే ట్రేడింగ్లో మనీ చేయడం, డబ్బు చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. బట్ కానీ అడిగారు కాబట్టి ఇంట్రాడే లెవెల్స్ చూస్తే కనుక హెచ్డిఎల్ ఎన్ఎస్సిలో 84 రూపాయల దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఇవాళ లో అది 86 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆ రెండింటికి మధ్యన హెచ్డిఎల్ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశము ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ లెవెల్స్గా అనుకోవచ్చు. ఇంట్రాడే చూస్తే కనుక హై నుంచి 87 రూపాయల నుంచి పడుతూ 84 రూపాయల వరకు వచ్చి ఇప్పుడు కొంచెం రికవరీ అవుతుంది కాబట్టి ఒక చిన్న రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఇంట్రాడే. ఓకే. అండ్ మరొక మెయిల్ సూర్యకిరణ్ అడుగుతున్నారు, దేనా బ్యాంక్ని 49 రూపీస్ 46 పైస్లో బై చేశారు, హోల్డ్ చేసుకోవచ్చా? దేనా బ్యాంక్ అట్ ఆల్మోస్ట్ 50 రూపీస్ యావరేజ్ ప్రైస్. బాగా వీక్గా ఉన్న కౌంటర్ అండి దేనా బ్యాంకు. లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ 100 రూపాయల నుంచి దేనా బ్యాంకు 30 రూపాయల వరకు పడింది. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ఇటీవల కాలంలో చూస్తే కనుక మార్కెట్లోనూ బ్యాంక్స్లోనూ కొంచెం బాగా రికవరీ వచ్చినప్పటికీ దేనా బ్యాంకులో మటుకు ఎటువంటి రికవరీ రాలేదు. అంత క్రితం కూడా కొంచెం వీక్గా ఉన్న రిజల్ట్స్ మొన్న Q4లో కూడా చూస్తే కనుక లాసెస్ కూడా హెవీగా ఉన్నాయి. సో పెర్ఫార్మెన్స్ బాగా వీక్గా ఉండడంతో ఫండమెంటల్గా దేనా బ్యాంకు పడుతూ వచ్చింది. సో నా ఉద్దేశం ఇది కూడా ఒక ర్యాలీలో రావటము, ఏదైనా ఎటువంటి సడన్గా ఏదైనా ఉన్నటువంటి మెర్జర్ అక్విజిషన్ అటువంటి న్యూస్లు ఏమైనా వస్తే కనుక అప్పుడు స్పర్ట్ వస్తుంది, అప్పుడు ఎగ్జిట్ అయిపోయింది. ఓకే. అండ్ ప్రశాంత్ అడుగుతున్నారు, ఎంబీ ఇండస్ట్రీస్ అండ్ వీగార్డ్ ఈ 2 స్టాక్స్ని బై చేసుకుందాం అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చా? ఎంబీ ఇండస్ట్రీస్ అండ్ వీగార్డ్
మధ్యకాలంలో వీగార్డ్ కొద్దిగా పీక్ లెవెల్ నుంచి కాస్త నీరసించినట్టుంది. బట్ అట్రాక్టివ్ బెట్ అని చెప్పి స్ట్రీట్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. మంచి స్ప్లిట్ అయిన తర్వాత కూడా ఈ స్టాక్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ చూసాం. ఇప్పటికీ ఇయర్ టు డేట్ ప్రకారం చూసినా కూడా 54% దాకా రిటర్న్ ఇచ్చింది. 1 ఇయర్లో 75%, 80% దాకా వీగార్డ్ రిటర్న్ ఇవ్వడం చూస్తున్నాం. లాస్ట్ 3 ఇయర్స్లో 280% ఆఫ్ రిటర్న్ ఇచ్చింది. చాలా స్ట్రాంగ్ ప్లే ఇది. అండ్ ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో ఉన్న కంపెనీ జిఎస్టీ ఇది ఆధారంగా కూడా వీళ్ళకి మేబీ ఇది పాజిటివ్గా టర్న్అవుట్ అవుతుందా, నెగిటివ్గా టర్న్అవుట్ అవుతుందా ఇంకా వెయిట్ చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ పెట్టింది వీగార్డ్ ఇండస్ట్రీస్ అండ్ ఎంబీ. 2 స్టాక్స్ మీద ఎలాంటి ఒపీనియన్తో మీరు ఉన్నారు? వీగార్డ్ చూస్తే కనుక చాలా బులిష్గా కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక ఈ ర్యాలీలో 110 రూపాయల నుంచి 220 రూపాయల వరకు బాగా పెరిగి ఈ మధ్య ఈ లాస్ట్ 1 or 2 వీక్స్లో మటుకు 2-3 వారాలుగా ఒక స్వల్ప కరెక్షన్లోకి వెళ్ళి ఒక 20%, 10% వరకు రియాక్ట్ అవ్వడం మంచిది. ప్రస్తుతం 170 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి వీగార్డ్ ఇక్కడ కొంచెం స్టెబిలైజింగ్ కనిపిస్తుంది. సో ఈ సెగ్మెంట్లో లీడర్లో ఉన్న కంపెనీ ఫండమెంటల్గానే చాలా స్ట్రాంగ్ ఉంది. టెక్నికల్గాను లాస్ట్ 2 ఏళ్ళుగా మనకి మంచి రిటర్న్స్ కూడా ఇచ్చిన స్టాక్. సో కాబట్టి వీగార్డ్ని హోల్డ్ చేయండి. అలాగే ఎంబీ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ప్యాకేజింగ్ రంగంలో ఉన్న స్టాక్ ఓకే రీజనబుల్గానే మంచి ఫండమెంటల్గా ఉన్న కంపెనీ, మంచి స్టాక్ కూడా అనుకోవచ్చు. లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక మనకి 50 రూపాయల నుంచి 200 రూపాయల వరకు 4 రెట్లు పెరిగి హయ్యర్ రేట్లో కూడా 200 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. ఈ మధ్య కంపెనీ వర్గాలు కూడా చెప్పడం చూసాము. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో కూడా మ్యాక్సిమం కెపాసిటీ కూడా వెళ్తుందని. సో ఓవరాల్గా చూస్తే కనుక ఎంబీ ఇండస్ట్రీస్ కూడా ఫండమెంటల్గాను టెక్నికల్గాను పాజిటివ్గా ఉన్న కంపెనీ. మరొక మెయిల్ శ్రీనివాసరావు అడుగుతున్నారు. సుజలాన్ ఎనర్జీని 1100 షేర్లు తీసుకున్నారు 24 రూపాయలు, అది కూడా 2 సంవత్సరాల క్రితం. హోల్డ్ చేసుకోవచ్చా, సెల్ చేసుకోవాలి? ఇప్పుడిప్పుడు మీ ప్రైస్ వస్తున్నట్టుందండి. కొద్దిగా మేబీ లాస్ట్లోనే ఉండిండొచ్చు మీరు, బట్ 2 ఏళ్ల పాటు వెయిట్ చేశారు. మరి కొద్ది కాలం వెయిట్ చేస్తే మేబీ మీ ప్రైస్ రావడంతో పాటు మరికొన్ని లాభాలు కూడా మీకు సుజలాన్లో అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. టెక్నికల్ ఆస్పెక్ట్ ఎలా ఉంది సుజలాన్లో? 24లో బై చేశారు. ఈ మధ్య కొంచెం పాజిటివ్ న్యూస్ రావడంతో సుజలాన్ మొన్న రిజల్ట్స్ కూడా కొంచెం బెటర్గా రావడంతో 13 రూపాయల నుంచి 22 రూపాయల వరకు పెరిగింది. కానీ 22 రూపాయలు దాటలేకపోతుంది. అలాగే లాస్ట్ 3 ఏళ్ళుగా చూస్తే కనుక 2014-15లో చూస్తే కనుక ఈ 25 రూపీస్ రేంజ్ని అయితే దాటలేకపోతుంది. అక్కడ బాగా సెల్లింగ్ ప్రెషర్ కూడా వస్తుంది ఈ హెవీ ఈక్విటీ ఉన్న కంపెనీ. అలాగే డెట్ కూడా ఉంది కంపెనీకి, అందువల్ల ఈ స్టాక్ పెరగలేకపోతుంది. కొంచెం రీజనబుల్ ప్రాఫిట్ వచ్చిన. సో ఓవరాల్గా మార్కెట్ షేర్ కూడా పెంచుకుంటామని అంటున్నారు సుజలాన్. బట్ కానీ ఫండమెంటల్గా టెక్నికల్గా కొంచెం వీక్గా ఉంది కాబట్టి సుజలాన్ నా ఉద్దేశము ఏదైనా ర్యాలీ మీ 24 రూపీస్ అంటే వస్తుంది ఈ ర్యాలీలో, అప్పుడు ఎగ్జిట్ అయిపోండి 25 రూపీస్ దగ్గర. ఓకే, కృష్ణమోహన్ మరొక కాలర్ ఉన్నారు. అడగండి కృష్ణమోహన్. హలో హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది. అడగండి కృష్ణమోహన్. ఓకే, తీసుకుందాం అనుకుంటున్నారా? ఆల్రెడీ తీసుకోవాలి సార్. ఏ ప్రైజ్లో? 120. ఓకే, జయంతి ఆగ్రో 120 రూపీస్. 120 అంటే చాలా ఎక్సలెంట్ రేట్ అండి. అటువంటి రేట్ అసలు రాదు కూడా మళ్ళీ. ఎందుకంటే 100 రూపాయల దగ్గర నుంచి 2016లో అక్కడి నుంచి బిగిన్ అయిన ర్యాలీ 1000 రూపాయల వరకు 10 బ్యాగర్స్ అవడం మనం చూసాము జయంతి ఆగ్రో ఆర్గానిక్స్. ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ 10 రెట్లు పెరిగిన తర్వాత కూడా జయంత్ ఆగ్రో ఇంకా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గానే ఉంది. ఫండమెంటల్ కూడా చూస్తే కనుక మొన్న ఈ మధ్యకాలంలో రిజల్ట్స్ కూడా బాగా కనిపిస్తుంది. ఈ చాలా తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీ హోల్డ్ చేయండి. కాకపోతే టెక్నికల్గా 1000-1050 దగ్గర ప్రస్తుతానికి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్లో షార్ట్ టర్మ్లో కన్సాలిడేషన్ అవుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది కాబట్టి ఈ ర్యాలీలో గత 6 నెలలు బట్టి కరెక్షన్ లేకుండా పెరిగింది కాబట్టి కన్సాలిడేషన్ ఒక స్వల్ప కరెక్షన్ కూడా అవకాశం ఉంది షార్ట్ టర్మ్లో. షార్ట్ టర్మ్ చూసుకోకుండా లాంగ్ టర్మ్ అయితే కనుక మీరు హోల్డ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మీరు లాంగ్ టర్మ్కి అలాగే అట్టి పెట్టచ్చు కూడా, ఎందుకంటే మీరు టైమింగ్ కూడా బాగా మంచి లో ప్రైస్లో తీసుకున్నారు కాబట్టి మంచి అడ్వాంటేజ్ ఉంది మీకు లాంగ్ టర్మ్లో. సత్యనారాయణ సింగ్ అడుగుతున్నారు గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి. ఒక 2 to 3 ఇయర్స్ టైం హొరైజన్ కోసం గోద్రేజ్ ప్రాపర్టీస్ తీసుకోవచ్చా అని చెప్పి. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ ప్యాక్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ గ్రోత్ కనబరిచిన స్టాక్ ఏదైనా ఉందంటే అది కూడా గోద్రేజ్ ప్రాపర్టీస్ అని చెప్పుకోవచ్చు. చాలా స్ట్రాంగ్గా గోద్రేజ్ ప్రాపర్టీస్ లోయర్ లెవెల్స్ నుంచి పెరగడం మనం చూస్తున్నాం. 300-350 యార్డ్ లెవెల్స్ నుంచి 500 రూపీస్ మార్క్ని క్రాస్ చేసి కూడా బాగా పెరుగుతుంది. యాజ్ ఆఫ్ నో 600 రూపీస్ 585 రూపీస్ దాకా వెళ్ళి 514 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. స్టిల్ 2 to 3 ఇయర్స్ టైం హొరైజన్ కోసం ఇంకా ఇందులో పొటెన్షియల్ కనిపిస్తుందా గోద్రేజ్ ప్రాపర్టీస్లో?
గోడ్రేజ్ ప్రాపర్టీస్ టెక్నికల్గా 300 నుంచి 550 రూపాయల వరకు వెళ్ళింది. 70-80% వరకు రిటర్న్స్ ఇచ్చింది. బాగా బుల్లిష్గా కనిపిస్తున్న స్టాక్ గోడ్రేజ్ ప్రాపర్టీస్. ఈ మధ్య రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. అందులో గోడ్రేజ్ ప్రాపర్టీస్ కూడా బాగా బుల్లిష్గా ఉంది. స్టాక్ ప్రైస్ చూస్తే కనుక స్లైట్లీ వాల్యుయేషన్స్కి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ బాగా రావడం మనం చూసాము. ఈ కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ రావడంతో నెక్స్ట్ క్వార్టర్లో కూడా మంచి అద్భుతమైన ప్రాఫిట్స్ కూడా వస్తాయని కూడా వార్తలు వింటాం. అందువల్లే కొంచెం స్టాక్ ప్రైస్ ఎక్స్పెన్సివ్గా ఉన్నా కూడా పడట్లేదు. సో నా ఉద్దేశం మీరు బై చేయాలనుకుంటే కనుక ఈ లెవెల్లో కాకుండా కొంచెం ఒక చిన్న డిప్లో వస్తే కనుక గోడ్రేజ్ ప్రాపర్టీస్ లాంగ్ టర్మ్ కోసం 2-3 ఇయర్స్ పర్స్పెక్టివ్ తోటి బై చేయొచ్చు. అండ్ గౌతమ్ అడుగుతున్నారు, జయప్రకాష్ అసోసియేట్స్ 2500 షేర్లు 23 రూపాయలు తీసుకున్నారట, హోల్డ్ ఆర్ సెల్? ఇది పూర్తిగా లాటరీ టికెట్ కొన్నట్టేనండి. మీరు హోల్డ్ చేసుకోవచ్చా సెల్ చేసుకోవచ్చా అంటే ఒకవేళ పెరిగితే పెరగచ్చేమో కానీ ఇక్కడ నుంచి కానీ, బట్ ఈ స్టాక్స్లో చాలా రిస్కీ బెట్ అవుతుంది. మేబీ మీరు కొన్న ప్రైస్తో పోలిస్తే ఇప్పటికి కూడా ఒక 15-20% దాకా లాస్లో ఉండిండొచ్చు. బట్ గత కొద్ది రోజు నుంచి ఈ బాగా డెట్ రిటర్న్ కంపెనీస్ అయిన వీడియోకాన్ ఇండస్ట్రీస్, జయప్రకాష్ అసోసియేట్స్ ప్లస్ చాలా ఈ డెడ్ బర్డన్లో ఉన్న కంపెనీస్ అంటే బికాస్ ఆర్బీఐ నామ్స్ కొద్దిగా చేంజ్ అవ్వచ్చు అన్న ఒక వార్తల నేపథ్యంలో బాగా పెరిగాయి. 1 మంత్లోనే 50-60% దాకా జేపీ అసోసియేట్స్ ఇప్పటికే పెరిగింది ఈ స్టాక్. మీకు కొద్దిగా పీక్ ప్రైస్లో తీసుకున్నట్టున్నారు మీరు చేసి మరి మళ్ళీ ఆ ప్రైస్ వస్తుందా అండి? లాభాలు ఏమన్నా రావచ్చా? 23-24 రూపాయలు పెర్ఫార్మింగ్ చేస్తున్న స్టాక్ జయప్రకాష్ అసోసియేట్స్ ఫండమెంటల్గాను వీక్గా కనిపిస్తుంది. ఈ మధ్య కాకపోతే కొన్ని వారాలుగా మనకు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు డబుల్ అయింది. ఎందుకంటే ఈ ఎన్పిఏ సంబంధించిన ఏదో పాజిటివ్ న్యూస్ వస్తున్న ఉద్దేశంతో కొంచెం పూర్తిగా ఒక స్పెక్యులేటివ్ బయింగ్ లాగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య ఈ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం వాల్యూమ్స్లోకి అట్రాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. జేపీ, సుజలాన్, జిఎంఆర్, యూనిటెక్లు, ఆమ్టెక్ ఆటో ఇవన్నీ కూడా హై వాల్యూమ్స్లోకి వెళ్తున్న స్టాక్స్. నా ఉద్దేశం అయితే మటుకు మీరు 23-24లో కొన్నారు కాబట్టి ఇంచుమించు ఆ రేట్ వచ్చింది కాబట్టి ఒక చిన్న స్పట్లో మీరు జేపీని ఎగ్జిట్ అవ్వడం మంచిది. మీరు అలాగే మీరు న్యూస్ కూడా డైలీ ట్రాక్ చేస్తుండండి. ఎందుకంటే ఏదైనా నెగిటివ్ డెవలప్మెంట్ కనుక ఏదైనా వచ్చిందంటే కనుక సడన్గా పడే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఇవాళ కూడా ఒక 5.5% వరకు పడింది. నా ఉద్దేశం అయితే ఒక స్పట్లో ఎగ్జిట్ అవ్వండి జేపీని. ఓకే, వన్ మోర్ మెయిల్. కేరళ నుంచి లక్ష్మి అడుగుతున్నారు, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 734 రూపీస్లో బై చేశారు, 50 షేర్స్ హోల్డ్ చేసుకోవచ్చా సెల్ చేసుకోవాలా? భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అట్ 734. మా భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఇంచుమించు అదే రేట్లో ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా మీరు లో ప్రైస్లోనే తీసుకున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 900 నుంచి 680-700 రూపాయల వరకు పడింది. సో 730 అంటే ఓవరాల్గా మనకి రీసెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర తీసుకున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక హోల్డ్ చేయండి. ఈ మధ్య కొంచెం ఏదో పాజిటివ్ న్యూస్ అలాగే కొంచెం కొత్త మెర్జర్స్ అటువంటి ఏవో రావడం కూడా టాక్స్ కూడా రావడం మనం తరచూ వింటున్నాము పేపర్లలో. సో హోల్డ్ చేయండి. ఒకవేళ ర్యాలీ వచ్చిందంటే కనుక మొన్న ఈ 2 నెలల క్రితం వచ్చిన టాప్ 850-900 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, ఇక మార్కెట్స్ స్టిల్ అదే ఫ్లాట్ ట్రెండ్ని కంటిన్యూ చేస్తున్నాయి. పెద్దగా మొమెంటం మనకు కనిపించట్లేదు. మేబీ కొద్ది కాలం పాటు కొన్ని రోజుల పాటు ఇదే ఒక ఫ్లాట్ బయాస్ ఫ్లాట్ ట్రెండే కొనసాగే అవకాశం ఉంది. బట్ లాస్ట్ 10 మినిట్స్లో మళ్ళీ కొద్దిగా స్పట్ కనిపించింది మార్కెట్స్లో. 21.22 పాయింట్స్ 10-15 పాయింట్స్ దాకా బయింగ్ కనిపించింది మార్కెట్స్లో. 10 పాయింట్స్ 11 పాయింట్స్ ప్లస్లో 9636 దగ్గర ట్రేడ్ అవుతుంది. 22 పాయింట్స్ ప్లస్లో అండ్ 60 పాయింట్స్ ప్లస్లో 31,280 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ వాళ్ళు 9650 కనుక పైన క్లోజ్ అవుతే మేబీ అప్ సైడ్ ఇంకా ఉండొచ్చా? ఎందుకంటే ఒక 10-15 మినిట్స్ నుంచి మళ్ళీ బయింగ్ సపోర్ట్ వస్తుంది మార్కెట్స్కి. 9650 రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయినా లేదంటే కనుక ఇంచుమించు ఇదే లెవెల్లో కనుక క్లోజ్ అయినా 9630 దగ్గర ట్రెండ్ పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. ఎందుకంటే 9600 నిన్న బ్రేక్అవుట్ అయ్యింది, నిలబెట్టుకున్నట్టు అర్థము. రెండో రోజు కూడా సస్టైన్ అయినట్టు అర్థం. అప్పుడు టెక్నికల్గా పాజిటివ్ ఇండికేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా హోల్డ్ చేయండి. ఇందాక చెప్పినట్టు 9700 ఈ రేపో ఎల్లుండో ఈ 2-3 రోజుల్లో పరీక్షించే అవకాశం ఉంది. అది చాలా కీలకమైన పాయింట్. షార్ట్ టర్మ్లో ట్రెండ్ డిసైడింగ్ లెవెల్ 9700. అది కనుక బ్రేక్ అయిందంటే ఇంకా మార్కెట్ న్యూ ర్యాలీకి వెళ్తుంది. సో 9700 పైనే పైకి వెళ్ళాలని చెప్పి 9700 పైన సస్టైన్ అవ్వాలని చెప్పి మనం కోరుకుందాం. ఎందుకంటే అది స్ట్రాంగ్ బ్రేక్అవుట్, వన్ ఆఫ్ ది బ్రేక్అవుట్ కాబట్టి. ఎందుకంటే 9709 ఆర్ 9706 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 52 వీక్ ఆర్ లైఫ్ టైమ్ హై కాబట్టి ఆ లెవెల్ పైన ట్రేడ్ అయి క్లోజ్ అవుతే మనకి ఇంకా అప్సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు 10,000 మార్క్ గురించి ఆలోచించవచ్చు. నెక్స్ట్ వచ్చే క్వార్టర్లీ సీజన్లో ఆర్ కార్పొరేట్ అర్నింగ్ సీజన్లో
ఈ మన కోరిక సహకారం వాళ్ళని కోరుకుందాం. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us.